నీ అబ్బా గూట్లే లుక్కిస్తున్నాడు చూడరా. సీసీటీవీ కెమెరా ఉందని ఏమరపాటుగా సీసీటీవీ కెమెరా ఎవరు తీసారో చూపిస్తుంది. వాడిని మనకి పట్టిస్తుందా? పీకుతున్నారట్రా. ఫోడ్రా ఫోడే. ఏయ్ నువ్వెందుకు వెళ్తున్నావు? నేను నిన్ను వెళ్ళమన్నానా? ఇలా రా ఇక్కడికి. రై ఫోడ్రా. డబ్బు ఎక్కడ పెట్టావు? సేఫ్ గానే ఉందన్నా. నువ్వుసారి డబ్బు కరెక్ట్ గా ఉందని లెక్క పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు త్వరగా. సరే సరే. ఇలా రా. ఏసీలో నీకెందుకు ఇలా చెమట పడుతోంది? లేదన్నా, మీరు పిలిచారని పరిగెత్తుకుంటూ వచ్చాను అంతే, ఇంకేం లేదన్నా. అన్నగారు, డబ్బు సేఫ్ గా ఉంది. డబ్బు జాగ్రత్త. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. సరే అన్నగారు. నీ అబ్బా 50 కోట్ల రూపాయలు రా. 50 కోట్ల రూపాయలు రా. నేను ఎక్కడికి పోను రా? ఎక్కడికి పోను? నీ అబ్బా పెద్ద పోటుగాడివా నువ్వు? పెద్ద పోటుగాడివా? నా చిన్నప్పటికీ నాశనం చేస్తావట్రా? నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను రా. ఇదంతా ఎందుకు మంచి చేసేద్దామనా? ఈ లోకం చట్టం వల్ల సొంతం రా. నువ్వే తెలియకుండా వచ్చి ఇరుక్కున్నావు. నా కొడక నిన్ను చంపి పారేస్తాను రా. చంపేస్తాను రా నిన్ను. చూస్తావా? చంపి పారేస్తాను రా. అవన్నీ కథలు. మంచోడు చెడుని అంతం చేయడానికి మంచోడు వస్తాడని చెప్పేవన్నీ కథలురా. కథలు ఎన్నిటికీ నిజం కావు. ఇదే నిజం.
ఇదేరా నిజం. నీకు చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నన్ను వదిలి వెళ్ళిపో, లేదా నేనే ముక్కలుగా నరికి పారేస్తాను. మనోడికి పిడి బలంగా దిగినట్టుంది. విశాఖ జేకే నగర్ ని స్వచ్ఛంద సేవా సంస్థకి దానం చేసినందుకు సంబంధించి వెలువడిన ఆధార పత్రాల నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయి కొత్త కార్పొరేటర్లు బాధ్యతలు చేపట్టిన ఈ తరుణంలో ఈ సంఘటన జేకే నగర్ ప్రాంత నివాసుల్ని మనోవత్తిడికి, ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఎంత ధైర్యం ఉంటే చేసిందంతా చేసి మళ్ళీ ఏరియాలో కడుగెడతావు? అడిగేస్తానా? ఉండన్నా, ఎవరితో చేస్తాను? నిన్ను నమ్మి మేము ఓటేసినందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఎరా బయటోడైతే మోసం చేస్తాడని నీకు ఓటేసాను చూడు, మమ్మల్ని అనాలి. అన్నా వీడితో మాట్లాడనా? ఎరా మా అందరిని ఇక్కడి నుంచి తరిగి కొట్టాలనుకున్నావు కదా, నిన్ను ప్లాన్ తోటే ఉన్నాడు. చేసిందంతా చేసి ఆ సూప్ చూడు. ఏమి ఎరగనట్టు ఎలా చూస్తున్నాడు చూడు. నిన్నేరా, సమాధానం చెప్పు. న్యూస్ లో ఏం చెప్పినా నమ్మేస్తారు కదా. ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కో పార్టీ వాడికి సొంతం. వాళ్లకు నచ్చిన వాళ్ళ గురించి, నచ్చని వాళ్ళ గురించి ఇష్టానికి వాగుతారు. దాన్ని మీరు నమ్మేస్తారు కదా. నేను ఇక్కడేగా పుట్టి పెరిగాను, మీ కళ్ళ ముందేగా తిరుగుతున్నాను. నేనే ఈ ఏరియా నమ్మేసి నేను ఇక్కడికి రాగలనా? నేను నా చెల్లి సంతోషంగా ఉండగలవా? బావా, వీళ్ళకి అనుమానం వచ్చింది. నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి నేను మంచివాడిని అని చెప్పుకోలేనురా. తగలెట్టక చూస్తావేంటి? తగలెట్టు. నేను మీకు నచ్చలేదని తేలిపోయిందిగా. మాటలతో కాల్చడం ఎందుకు, మొత్తంగా కాల్చేయండి. తగలెట్టన్నా ఏమైపోద్ది? నేను ప్రాణాలతో ఉండబట్టే కదా మీ అందరికీ అనుమానం. కాల్ చేస్తే అయిపోద్దిగా. నాకేమైనా సొంతమా బంధమా? సంతోషంగా చేస్తాను మీ ముందే. ఎందుకు ఆలోచిస్తున్నారు? తగలెట్టేయమంటావా? చెప్పండి, తగలెట్టేద్దామా? చెప్పన్నా, తగలెట్టేద్దామా? సిగ్గుసరం ఉందా? టీవీలో ఎవడని చెప్పినా నమ్మేస్తారా? కొంచెం కూడా ఆలోచించరా? నువ్వు రా, నా పోదాం. ఏ కామాక్షి, ఏంటి? నన్ను నువ్వు కామాక్షిక అని పిలువు, లేదా కామాక్షి అని పిలువు, కానీ అందరి ముందు అక్క అక్క అని పిలవకు. నేనెప్పుడు ఈ మధ్య ఎలక్షన్ క్యాన్వాస్ కు వెళ్ళాను కదా. అలా వెళ్ళినప్పుడు ప్రియమైన మాతృమూర్తులారా, సోదర సోదరిమణులారా, అక్కలారా, తమ్ములారా అంటూ అలవాటు పడ్డాను కదా. హాఫ్ ఫ్లోలో వచ్చేస్తుంటుంది. ఏంటి ఈ యాంగిల్లో ఆలోచించుడు? ఏమైంది? మెడపట్టే. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? నేను చెప్పను. చెప్పు. నేను చెప్పను చెప్పను చెప్పను. క్యూట్ గా అన్నావు. ఏది ఇంకోసారి నేను చెప్పనని చెప్పు. ఏ కామాక్షి, కోపగించుకోకే.
ఆ రోజు నువ్వు డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురు మాత్రమే. నేను, నువ్వు, ఆ తర్వాత దమయంతి. నేనుగా కావాలని నా తల మీద మట్టి పోసుకోను. దమయంతి బుర్రలో ఉన్నది మట్టే, బంకమట్టి. తనకు అవసరం లేదు. మరి నువ్వు? కన్ఫర్మ్ గా ఛాన్సే లేదు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? అన్నగారు రే రే ఆ ఫోన్ తీకరా. పిచ్చనాయాల నరికి పోగులట్ట. అన్నగారు, అవునన్నగారు, నా కళ్ళ ముందు గుండ్రాయిలో నిల్చున్నారు. ఇస్తున్నా అన్నగారు. అన్నగారు మాట్లాడాలట. నమస్కారం అన్నగారు. ఇంకోసారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతా అన్నగారు. ఈ ఒక్కరోజు రాత్రి మాత్రం టైం ఇవ్వండి. వాడిని కనిపెట్టి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను చూడండి. అలాగే అన్నగారు. అయ్యో నా ఫోన్. ఆ టీవీ ఆన్ చేయండి రా. ఆన్ చేయి, త్వరగా చేయి. జేకే నగర్ కాలనీని స్వచ్ఛంద సేవా సంస్థకి దానమిచ్చిన కేసులో మన టీవీ ఛానల్ ద్వారా రహస్య ఆధారాలను బయటపెట్టిన వ్యక్తి ఇంకాసేపట్లో టెలిఫోన్ ద్వారా మనతో ముచ్చటించబోతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారి గురించి కొన్ని పచ్చి నిజాలను బయట పెట్టబోతున్నారు. అందరూ మీ ఫోన్ టేబుల్ మీద పెట్టండి రా. పెట్టండి రా. ఎన్జీఓలకు అమ్ముడుపోతున్నారా మన రాజకీయ నాయకులు? ఏ నిమిషమైనా ఆయన మనతో మాట్లాడొచ్చు. ఎవరికి ఫోన్ వచ్చినా వాడు స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలి. అమ్ముడుపోయింది ఎవరు? ఇంకా సేపట్లో మనతో ముచ్చటించబోయే ఆ వ్యక్తి ఎవరు? ఆయన చెప్పబోయే వాస్తవాలేంటి? ఇదిగో మన ఛానల్ నుంచి ఆయనకి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. ఏ క్షణమైనా వారు తీసి మాట్లాడవచ్చు. హలో స్వామి, ఆ రోజులాగే బాషాబాయ్ ఇంట్లో బిర్యానీ మిగిలిపోయిందంట, వస్తారా వెళ్దాం? హలో స్వామి. నేడు నిరుపేదల నివాసాలు అపహరించబడుతున్నాయా? వారు అన్యాయంగా తరిమి కొట్టబడుతున్నారా? ఎన్జీఓల చేతిలో కీలుబొమ్మలు ఎవరు? రింగ్ అవుతోంది. ఆన్ చెయ్యమ్మా. వద్దన్న గారు, కాల్ కట్ అయింది. హలో బంగారం, ఇప్పుడే ఒక కవిత రాశాను, చదవమంటావా? ప్రేమకి కావాలి వయస్సు, విన్నావా? ప్రేమకి కావాలి వయస్సు, మగాడికుండాలి మంచి మనసు. ఎలాగా? మగాడికుండాలి మంచి మనసు, నాకు నువ్వు కావాలి సరస్సు సరస్సు సరస్సు. ఇవ్వు నీ సొగసు. వారికి మరోసారి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్ధం ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం. నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం. సింహం, ఇది నీ ఫోనేగా? అవును. తీసి మాట్లాడు. లేదన్న గారు, వచ్చి మాట్లాడరా. ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూశామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. అందరికీ నమస్కారం. వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం. నేను న్యాయం కోసం పోరాడేవాణ్ణి, ప్రజల కోసం పోరాడేవాణ్ణి. ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తెగిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు. ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడిగట్టాడని తెలిసినప్పుడు నేను భోంచేయలేదు, నిద్రపోలేదు. కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. ఇకపై ఈ మంగళం తృప్తిగా తింటాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. మంగళం వర్ధిల్లాలి. మీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మీకు మరోసారి ధన్యవాదాలు. వాడిని తన్ని ఎత్తుకురండ్రా. ఎన్నోసార్లు ఆరోపించబడి తప్పించుకున్న వారే ఈ రాయప్ప.
మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ అంటే ఫినాయిల్ కూడా తాగుతాడేమో. బావా, అతి కష్టం మీద రాయపకు దగ్గరయ్యావు. ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? పోదామా? బావా, బావా వచ్చేసావా? ఏంట్రా బావా, న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు. అప్పుడు చూడాలి ఆ సింహం ఫేస్ ని. చెమటలు కారిపోయావు, నెత్తులు చుక్కలేదు. బావా సరే, మనం ముందు డబ్బాకి నుంచి తీసి వేరే చోటు పెట్టేద్దాం. అదే సేఫ్టీ. పద వెళ్దాం.